పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జనగణన తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2027లో నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనుంది. అయితే 2 ఏళ్ల క్రితం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభ, రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించింది. వచ్చే ఎన్నికల నాటికి ఇది అమలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషులు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉండడంతో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలనే ఒత్తిడి అధికార, విపక్ష పార్టీల నుంచి వస్తున్నట్లు తెలిసింది. అలా పెంచితే లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోనూ అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పినట్టు 153 కాకుండా ఆ సంఖ్య 161 నుంచి 175గా ఉండే ఛాన్స్ ఉంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ను వచ్చే ఎన్నికల నుంచి అమలు చేసే అవకాశం ఉంది. దీంతో లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, శాసన మండలిలో 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలు ఉండగా సుమారు 180 సీట్లను వారికి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పెద్ద సంఖ్యలో పురుష నేతలు తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే అధికార, విపక్ష పార్టీలనే తేడా లేకుండా పురుష నేతలు దీనికి సిద్ధంగా లేరనే చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలకు వారి సేవలు అవసరమే. ఈ నేపథ్యంలో పురుష నేతల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు లోక్సభ సీట్లను కూడా సాధ్యమైనంత మేర పెంచాలనే ఒక ప్రతిపాదన అధికార ఎన్డీఏ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. లోక్సభ సీట్లు ఎన్ని పెంచాలి, దానికి ప్రాతిపదిక ఏమిటి అనేది ఇంకా ఖరారు కాలేదు. మహిళలకు కేటాయిస్తున్న 33.33% అంటే 180 సీట్లను అదనంగా పెంచాలా, లేక జనాభా ఆధారంగా 50% సీట్లు పెంచాలా అనే చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. 33% అయినా 50% దాని ఆధారంగా తెలంగాణలోనూ లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది. 33% పెంచితే 6 లోక్సభ స్థానాలు పెరిగి పార్లమెంట్ స్థానాల సంఖ్య 23కు చేరుతుంది. ఒకవేళ 50% సీట్లు పెంచాలనుకుంటే ఆ సంఖ్య 25కు చేరుతుంది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో లోక్సభ సీట్లు 23 లేదా 25 అయ్యే అవకాశం ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.